నమస్కారం. జేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. హలో మాలా చలో గుంటూరు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పోలవరం మండలం ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 15న గుంటూరులో నిర్వహిస్తున్న మాలల మహాగర్జన సభను విజయవంతం చేయాలని మాల మహానాడు నాయకులు పిలుపునిచ్చారు. మొట్టమొదటిసారిగా అన్ని మాల సంఘాలు జేఏసీలో ఏకమై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాలల మహాగర్జన సభ విజయవంతం చేయాలంటూ నాయకులు పిలుపు. దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా హాజరవుతున్న నాయకులు. రేవసేను పోలవరం మాల మహానాడు మాల సోదరులకు విజ్ఞప్తి. రేపు అనగా 15వ తారీఖున గుంటూరులో జరగబో మాలల మహాగర్జన సభకు అత్యధికంగా వేలాదిగా పోలవరం మండలం నుంచి బయలుదేరుతున్నారు జనం. అందరూ వచ్చి సభను విజయవంతం చేయాలి. ఇది మాలల ఆత్మగౌరవ సభ. ముఖ్యంగా ఈ ఏబిసిడి వర్గీకరణ నిరసిస్తూ ఈ సభ జరుగుతుంది కాబట్టి ఇది మాలలో అత్యధికంగా దేశ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా రావడం జరుగుతుంది గుంటూరు. కనుక పోలవరం నుంచి కూడా ప్రాతినిధ్యం వహించి ఇక్కడ నాయకులు ఎంతో కష్టపడి కృషి చేసి ఇక్కడ ఇంచుమించు 12 బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. 12 బస్సుల్లో ఇక్కడ నుంచి మాల సోదరులు కదలడం జరుగుతుంది. ఇక్కడ టోల్ గేట్ వద్ద వారికి ఫుడ్ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ పేరున అందరికీ చెప్తున్నాం, అందరూ బయలుదేరి రావాల్సిందిగా చెలో గుంటూరుని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. హలో మాల చెలో గుంటూరు, హలో మాల మీరు చెలో గుంటూరు, హలో మాల, హలో మాల చెలో గుంటూరు. జై భీములు. మరి ఏదైతే రేపు 15వ తారీఖున చలో గుంటూరు కార్యక్రమానికి పోలవరం మండలం నుంచి అనేక మంది మాలలు స్వచ్ఛందంగా తరలి వచ్చి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మరి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మరి ఏదైతే మరి ప్రభుత్వం మరి ఏదైతే వర్గీకరణ చేయాలని చూస్తుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాల సంఘాలన్నీ కలిసి కూడా మరి కలిసికట్టుగా అన్ని జేఏసీలు కలిపి అన్ని మాల సంఘాలు కలిసి మొట్టమొదటిసారిగా చలో గుంటూరు కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి అందరూ కూడా స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా ఈ మాలలంతా కూడా మరి వాళ్ళ యొక్క వాయిస్ నిలిపించాలని కోరుకుంటూ మరి అత్యధికంగా మాలలందరూ కూడా తరలివచ్చి మరి ఈ సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్.